ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. నా దగ్గర సరిపడిన ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024లో సరిగా వ్యవహరించలేదు, నకిలీ ఓట్లను కౌంట్ చేశారు. దాదాపు 6.5 లక్షల ఓట్లు పోలైతే దాంట్లో 1.5 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇదొక పెద్ద అణుబాంబు, దీనిని త్వరలో బయట పెడతాను, పేలుస్తాను అని ఇటీవల రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా ఎన్నికల రంగం మీదే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగిన ఎన్నికల ఫలితాల మీద కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సరిగా వ్యవహరించిందా లేదా అన్న చర్చ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఇది ఒకవైపు అయితే, ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం పర్సంటేజ్ ఓటర్ల శాతం లేనటువంటి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయికి వెళ్ళింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు మోడీ కానీ అమిత్ షా కానీ, ఆ పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ వరుసగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధిస్తూ వస్తుంది. 2014లో న్యూట్రల్గా జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికలు ఫలితాలు, వాటి సరళి ఒకసారి పరిశీలిస్తే ఇది క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. 2014లో అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాలేదు. ఎన్నికల తర్వాతే మోడీ ప్రధాని అయ్యాడు, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, వాటి మీద ఎలాంటి అనుమానాలు రేకెత్తించడం లేదనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీకి దాదాపు 44.9% ఓట్ల షేర్ తోటి 102 సీట్లు గెలుచుకుంది. వైసీపీకి 44.6% ఓట్ షేర్ వచ్చి 67 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2.2% ఓట్ షేర్ తోటి 4 సీట్లు గెలుచుకుంది. అంటే టీడీపీకి వైసీపీకి మధ్య ఇక్కడ కేవలం 0.5% ఓట్ షేర్ మాత్రమే. ఈ తేడాతో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కేంద్రంలో అప్పటికే పాగా వేసినటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలు తెలుగుదేశం పార్టీకి కాదని వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసింది. అంటే ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదు కానీ ఇండైరెక్ట్గా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి దాదాపు 50% ఓట్ షేర్ తోటి 151 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 39% ఓట్ షేర్ తోటి 23 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 0.84% ఓట్ షేర్ తోటి 4 సీట్లు గెలుచుకుంది. ఈ ఓట్ షేర్ పర్సంటేజ్ ఒకసారి గమనిస్తే 2014లో వచ్చిన దానికి 2019లో వచ్చిన దానికి చాలా వరకు తేడాలు ఉన్నాయి. ఇదే మాదిరిగా 2024 ఎన్నికలు వాటి సరళ ఒకసారి పరిశీలిస్తే బీజేపీ
టీడీపీ జనసేన కూటమి పోటీలోకి దిగింది, అధికారాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. దీంట్లో ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి భాగస్వామి కావడం వల్ల కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షాలు, ఇతర బీజేపీ పెద్దలు కంప్లీట్గా కూటమికి సపోర్ట్ చేశాయి. ఒకే కూటమి కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి 2.83 ఓటు షేర్ తోటే 8 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 45.60% 130 స్థానాలు గెలుచుకుంటే జనసేన 6.87 ఓట్ల షేర్ తోటే 21 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 39.37 ఓట్ల షేర్ తోటే 11 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సరళి మారింది, ఎన్నికల జరిపే విధానం మారింది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు రాష్ట్రంలో ఏ పార్టీకైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ అధికారంలోకి రావడం రివాజుగా మారింది. ఇక్కడ 2019లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఓట్ షేరు అంటే గెలుపు ఓటములను ప్రభావితం చేయలేని స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఓట్ షేరు, దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది పెద్ద చర్చగా ఉండదు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీలే గద్దెనెక్కుతున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎన్నికల నిర్వహణలో వాళ్ళకి ఏ విధంగా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల సిబ్బంది వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి సహకరిస్తున్నారా, లేకపోతే డబ్బులు పంపిణీకి సహకరిస్తున్నారా, లేకపోతే ఎన్నికల అధికారులను, ఎన్నికల సిబ్బందిని మేనేజ్ చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నారా, ఓవరాల్గా ఓట్లు రిగ్గింగ్ చేసుకోవడానికి, దొంగ ఓట్లు పోల్ చేసుకోవడానికి సహకరిస్తున్నారా అన్న పెద్ద ప్రశ్నలు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ మీద రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ చర్చ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది.